జూలై 15 చరిత్రలో ఈరోజు బ్రిగేడియర్ మహమ్మద్ ఉస్మాన్ మసౌదీ 1912వ సంవత్సరం జూలై 15వ తేదీన జన్మించారు. మహమ్మద్ ఉస్మాన్ మసూదీ భారతదేశం పాకిస్తాన్ యుద్ధంలో వీరమరణం పొందిన సీనియర్ భారతీయ ఆర్మీ అధికారి. ఉస్మాన్ అంటే నౌషేరా సింహంగా గుర్తుండిపోతారు. ఆయన జమ్మూ కాశ్మీర్లోని నౌషేరా సమీపంలోని జంగర్లో మాతృభూమిని రక్షించే సమయంలో తన ప్రాణాలను త్యాగం చేసిన భారత సైన్యంలోని అత్యంత విశిష్టమైన సాహసి. మహమ్మద్ ఉస్మాన్ ఉత్తరప్రదేశ్లోని అజ్గఢ్లో జన్మించారు. బ్రిటన్లో శిక్షణ పొందిన భారత సైనికాధికారుల మొదటి బ్యాచ్లో ఇతను కూడా ఉన్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో నాయకత్వానికి ప్రశంసలు అందుకున్న బ్రిగేడియర్ ఉస్మాన్ నౌషారాలో విజయం సాధించిన 50 పారా బ్రిగేడ్కు కమాండర్గా ఉన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 11 నెలల తర్వాత జూలై 3, 1948న పాకిస్తాన్ చొరబాటులతో పోరాడుతూ మహమ్మద్ ఉస్మాన్ వీరమరణం పొందారు. బ్రిగేడియర్ మహమ్మద్ ఉస్మాన్కు మరణానంతరం మహావీర్ చక్ర అవార్డు లభించింది. జంషెడ్జీ జీజోపై 1873వ సంవత్సరం జూలై 15వ తేదీన ముంబైలో జన్మించారు. ఆయన ప్రసిద్ధ భారతీయ వ్యాపారవేత్త. భారతదేశంలోని అతిపెద్ద వ్యాపారవేత్తల్లో ఆయన ఒకరు. తన దాతృత్వానికి విక్టోరియా రాణి గౌరవం పొందిన మొదటి భారతీయుడు జంషెడ్జీ. ఆనకట్టలు, రోడ్లు, వంతెనలు, పాఠశాలలతో సహా అనేక ముఖ్యమైన భవనాలకు డబ్బులను విరాళంగా ఇచ్చారు. జంషెడ్జీ చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా బాల్యంలో చదువుకోలేకపోయారు. కానీ ఆయన కుటుంబం అప్పటికే వ్యాపారంలో ఉంది. ఈ కారణంగా జంషెడ్జీకి వ్యాపార తెలివితేటలు కూడా వచ్చాయి. భారతదేశంలోనే కాకుండా దేశం వెలుపల కూడా ఆయన వ్యాపారాన్ని విస్తరించారు. అతను తన వ్యాపార చతురతతో పాటు దాతృత్వానికి చాటి సమాజ శ్రేయస్సు కోసం ఇంకా భారతదేశ అభివృద్ధికి గణనీయమైన కృషి చేశారు. ఆయన జీవితం నేటికి స్ఫూర్తిదాయకం. 1903వ సంవత్సరం జూలై 15వ తేదీన కె కామరాజ్ తమిళనాడులో జన్మించారు. అతను భారత రాజకీయాల్లో ప్రముఖ నాయకుడు, ఇంకా భారత జాతీయ కాంగ్రెస్లో ముఖ్యమైన సభ్యుడు. కామరాజ్ తన జీవిత కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా తమిళనాడు అభివృద్ధికి ఎన్నో ముఖ్యమైన పథకాలు అమలు చేశారు. విద్యా సంస్కరణలు, విద్యుత్ ఉత్పత్తి, ఇంకా నీటిపారుదల ప్రాజెక్టులు వంటివి ఆయన హయాంలో అమలయ్యాయి. కాంగ్రెస్ అధ్యక్షుడిగా కామరాజ్ పార్టీ సంస్థను బలోపేతం చేయటానికి, ఇంకా అట్టడుగు స్థాయిలో బలోపేతం చేయటానికి కృషి చేశారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ అనేక ముఖ్యమైన ఎన్నికల్లో విజయం సాధించి పార్టీ బలపడింది. కామరాజ్ గాంధీ ఆలోచనల నుండి ప్రేరణ పొందారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. సత్యాగ్రహ ఉద్యమాల్లో పాల్గొని పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. అదే సమయంలో 1963లో ఆయన కామరాజ్ ప్లాన్ను ప్రారంభించారు. దీని కింద సీనియర్ కాంగ్రెస్ నాయకులు పార్టీ సంస్థను బలోపేతం చేయటానికి ప్రభుత్వ పదవులకు రాజీనామా చేయాలని సూచించారు. ఈ పథకం ప్రకారం కామరాజ్ స్వయంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు. భారత రాజకీయాల్లో కామరాజ్ స్థానం తిరుగులేనిది. 1979వ సంవత్సరం జూలై 15వ తేదీన మన దేశపు మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. మొరార్జీ దేశాయ్ 2 సంవత్సరాల 4 నెలల 4 రోజులు ప్రధానిగా ఉన్నారు. దీని తరువాత చౌదరి చరణ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపై కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా మెజార్టీ సాధించలేకపోయినప్పుడు కేంద్రంలో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ 189 స్థానాలకు తగ్గింది. జనతా పార్టీ 345 స్థానాల్లో భారీ విజయం సాధించింది. ఫలితాల తరువాత మొరార్జీ దేశాయ్, చౌదరి చరణ్ సింగ్, ఇంకా జగ్జీవన్ రామ్ ప్రధాని రేసులో ప్రముఖంగా నిలిచారు. చర్చల అనంతరం మొరార్జీ దేశాయ్ను ప్రధానమంత్రి చేశారు. అదే సమయంలో హోంమంత్రి చౌదరి చరణ్ సింగ్, రక్షణ మంత్రి జగ్జీవన్ రామ్ అయ్యారు. అయితే పరస్పర సమన్వయం లేకపోవడంతో చౌదరి చరణ్ సింగ్ తిరుగుబాటు చేసి తన ఎంపీల మద్దతును ఉపసంహరించుకొని కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్ 1916వ సంవత్సరం జూలై 15వ తేదీన ప్రారంభమైంది. ఈ కంపెనీని అమెరికన్ కలప వ్యాపారి విలియం ఎడ్వర్డ్ బోయింగ్ ప్రారంభించారు. బోయింగ్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఓడలు, విమానాలు, రాకెట్లు, క్షిపణులు ఇంకా ఉపగ్రహాల రూపకల్పన, తయారీ, విక్రయాలు చేసే ఒక అమెరికన్ కంపెనీ. విలియం బోయింగ్ కలప వ్యాపారం చాలా విజయవంతంగా నడిచేది. కానీ ఆయన విమానాల తయారీ రంగంలోకి ప్రవేశించాలనుకున్నారు. ఈ కారణంగానే 1915లో బోయింగ్ విమాన సంబంధిత సాంకేతికతను నేర్చుకోవటానికి లాస్ ఏంజిల్స్లోని ఫ్లయింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నారు. ఆయన చెక్క పడవలను తయారు చేయటానికి ఒక కర్మాగారాన్ని కొనుగోలు చేశారు. అది తరువాత విమానాలను తయారు చేసే కర్మాగారంగా మారింది. 1917లో ఆయన కంపెనీ పేరును బోయింగ్ ఎయిర్ప్లేన్ కంపెనీగా మార్చారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బోయింగ్ యుఎస్ సైన్యం కోసం అనేక రకాల విమానాలను తయారు చేయటం ప్రారంభించింది. ఆ తర్వాత క్రమంగా కంపెనీ వ్యాపారం పెరిగింది. కంపెనీ వాణిజ్య విమానాల తయారీని కూడా ప్రారంభించింది. ప్రస్తుతం బోయింగ్ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ఏరోస్పేస్ కంపెనీ.